వెలుగు చూసిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. దీంతో దూకుడు పెంచిన సిట్ ఈ వ్యవహారంతో లింకులున్న మిగిలిన నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. చిత్తూరు జిల్లా వైసీపీ నేత విజయానందరెడ్డిని ప్రశ్నించి సేకరించిన సమాచారంతో ఆయన సంస్థల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో విజయానందరెడ్డికి ఉచ్చు బిగిసినట్టేనని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దర్యాప్తుపై సిట్ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరికొందరిని గుర్తించే పనిలో ఉంది. సిట్ దూకుడుతో చిత్తూరు జిల్లాలో లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో ఒక్కొక్కరి విచారణలో కొత్త నేతల పాత్ర బయటపడుతోంది. దీంతో ఎప్పుడు ఎవరి పేరు తెరపైకొస్తుందోనని వైసీపీ నాయకుల్లో కలవరం నెలకొంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా చిత్తూరు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జి ఎంసీ విజయానందరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసి విజయానందరెడ్డి చిత్తూరులో సెటిల్ అయ్యారు. వైసీపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగా ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ కారణంగానే ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్ము పెట్టుబడులు పెట్టేందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పలుమార్లు ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చారు. మైనింగ్లో పెట్టుబడులు పెట్టారని అంటారు. ఇక విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ కేసులు నమోదయ్యాయి. కొన్నిట్లో జైలుకు వెళ్లొచ్చారు. గత ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ నుంచి పోటీయే లక్ష్యంగా నిర్దేశించుకున్న విజయానందరెడ్డి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని పక్కకు పంపారు. దీంతో తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నేత. చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి టీడీపీ నేత గురజాల జగన్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వైసీపీ నేత మెడకు చుట్టుకుంటోంది. ఈ నెల 1న విజయానందరెడ్డిని విజయవాడకు పిలిపించి మద్యం కుంభకోణంపై ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. అలాగే చెవిరెడ్డి విజయానందరెడ్డి కంపెనీలో సోదాలు నిర్వహించి లావాదేవీలపై కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారని సమాచారం. డిపోల నుంచి మద్యాన్ని షాపులకు తరలించే కాంట్రాక్టర్గా విజయానందరెడ్డి పనిచేశారు. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్పోర్టర్లకు ఇస్తున్న మొత్తం కన్నా ఎక్కువకు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీంతో కొంత కమిషన్ను వైసీపీ పెద్దలకు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. చెవిరెడ్డి సూచనలతో లిక్కర్ ముడుపుల్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. విచారణలో మొదట తనకేమీ తెలియదని, మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే చేశానని చెప్పిన విజయానందరెడ్డి సిట్ అధికారులు చూపిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదని సమాచారం. జగన్ పాలనలో చక్రం తిప్పిన చెవిరెడ్డితో నిరంతరం అంటగాగిన విజయానందరెడ్డి పాత్ర లిక్కర్ స్కామ్ లో ఉందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాల్లో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.